నేను 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను భవిష్యత్తులో ఎంత నెంబరో మేము తీసుకొని వస్తామని చెప్పి స్పీకర్ గారికి ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. నాకు తెలియలేదు స్పీకర్ గారితో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అది బలంగా విన్నారని. ఆ రోజు 3 నుంచి ఈరోజు సుమారు 16 మంది తెలుగుదేశం, 21 మంది ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిపించారని అంటే నేను ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఆ రోజు అనుకున్నాం, ఆ రోజు ఆ 2 నిమిషాల కోసం ఆ మాట అన్నాను. ఈరోజు మొత్తం బాధ్యతే మా మీద అప్పచెప్పారు. రికార్డు స్థాయిలో దేశ రాజకీయాల్లో ఊహించినటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించారు. అది మా మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టింది. మా మేనిఫెస్టో, మేము ఇచ్చిన హామీలు, అలాగే ఈరోజు రాష్ట్రానికి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చడానికే ఈ బాధ్యతని వినియోగిస్తాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్న ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఈరోజు ఎంపీగా గెలిపించి ఈ యొక్క స్థానంలో కూర్చొని పెట్టినటువంటిది మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఎంతో పెద్ద బాధ్యత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అనంటే దేశంలోనే ఒక అతిపెద్ద మినిస్ట్రీలో ఒకటి, చాలా స్కోప్, చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి మినిస్ట్రీ. అలాంటి మినిస్ట్రీ అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రిగా నా మీద మోదీ గారు పెట్టినందుకు ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మా అమ్మగారు, మరి మా సతీమణి, మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, ఇలా చెప్పడానికి చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ఈ స్థానం చిన్న స్థానం కాదు. భారతదేశంలో ఒక కేంద్ర మంత్రిగా ఈరోజు మనం ఉన్నామనంటే ఆ స్థానం కల్పించడానికి కొన్ని లక్షల మంది, వేలాది మంది ఈరోజు దానికి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నేను తలుచుకోవాల్సినటువంటిది మా తండ్రి ఎర్రనాయుడు గారు. ఆయనకి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఆయన ఆశీస్సులు నాకు అందిస్తూనే ఉన్నారు. ఆయన ఒక మంచి ఫౌండేషన్ వేసి నాకు రాజకీయంగా ముందుకు నడవడానికి ఒక బలమైనటువంటి మార్గాన్ని నా ముందు ఉంచారు. కాబట్టి మరి ఎర్రనాయుడు గారు పైనుండి నాకు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తున్నందుకు మా నాన్నగారికి కూడా మరొకసారి నేను స్మరించుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మరి ఇచ్చినటువంటి ఈ సివిల్ ఏవియేషన్ పదవి ఏదైతే ఉందో రాష్ట్రానికి 100% న్యాయం చేయడంలో ఎక్కడ ఏ కోణాన్ని కూడా విడిచిపెట్టకుండా కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి అద్భుతంగా మనం చేయొచ్చు. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్లో కానీ, జాబ్ క్రియేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కానీ, ఇలా చాలా ఆస్పెక్ట్స్లో సివిల్ ఏవియేషన్ మన రాష్ట్రానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందు టాప్ ప్రయారిటీగా మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్, దాన్ని జెట్ స్పీడ్లో కంప్లీట్ చేసి దానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఇమీడియట్గా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే విధంగా ఒక పక్కా ప్లానింగ్తో ఒక మిషన్ మోడ్ మీద, వార్ ఫుటింగ్ మీద భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము కంప్లీట్ చేసి ఉత్తరాంధ్రకే ఒక ప్రధాన హబ్గా ఆ ఎయిర్పోర్ట్ని మేము తయారు చేయబోతున్నామని కూడా నేను ముందుగా హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్లో ఈ మినిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా కార్యక్రమాలు చేయాలన్నది ఆయన ఆలోచనలు కూడా, గైడెన్స్ని కూడా తీసుకొని ముందుకు నడుస్తాం. అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈరోజు చిన్న వయసులో ఒక మినిస్ట్రీ నా భుజాల మీద పెట్టడం జరిగింది కాబట్టి దేశ ప్రజలకు కూడా ఒక మెసేజ్ మనం అందించాలి, ఒక మార్క్ మనం ఇవ్వాలి. యంగ్స్టర్స్ కూడా ఏదైనా ఇస్తే అది సాధించగలరు, యంగ్స్టర్స్లో ఆ ప్రతిభ ఉంది, ఆ టాలెంట్ ఉందనేది దేశ ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సివిల్ ఏవియేషన్లో ఒక మంచి మార్క్ వదిలే విధంగా మరి భవిష్యత్తులో కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో నేను ఉన్నాను. అందులో గడ్కరీ గారు నాకు ఇన్స్పిరేషను. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత అద్భుతాలు సృష్టించారు హైవేస్లో. గడ్కరీ అంటే రోడ్స్, రోడ్స్ అంటే గడ్కరీ అనే స్థాయిలో ఈరోజు దేశంలో ఆయన మంత్రిత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ దానికి ఆ మంత్రికి ఆయనే ఈరోజు బాధ్యతలు వహిస్తున్నారు. సో రేపు భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఏదైనా డిస్కషన్ వస్తే రామ్మోహన్ నాయుడు ఉన్నప్పుడు ఈ రకంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు జరిగాయనే మార్కుని తీసుకొని రావడానికి మాత్రం ఖచ్చితంగా నా వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారి తాలూకా స్వేరింగ్ ఇన్ సెరమనీ మన అమరావతిలో మనం పెట్టుకున్నాం. అది అయిన వెంటనే మళ్ళీ ఇక్కడ ఛార్జ్ తీసుకొని మినిస్ట్రీకి రివ్యూ మీటింగ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఒక విజన్ని తయారు చేసి దేశానికి అలాగే మన రాష్ట్రానికి ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక విజన్ తయారు చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి గతంలో ఈ మినిస్ట్రీని హ్యాండిల్ చేసినటువంటి జ్యోతిరాదిత్య సింధియా గారు, ఆయనతో కూడా నేను వెళ్ళి కూర్చుంటాను, ఆయన కూడా కలుస్తాను. ఆయనది కూడా ఏ రకంగా గతంలో కార్యక్రమాలు నడిచేవో ఆయన దగ్గర కూడా తెలుసుకొని ఎక్కడ కూడా డిస్కంటిన్యూటీ లేకుండా ఈ దేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బలంగా ముందుకు నడిపిస్తాను. నిన్న మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడాం. ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు. చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది, విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, టెక్నికల్ నాలెడ్జ్, నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో
ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో ఎంత స్కోప్ ఉందో నేను చూశాను. కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము. నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని, భారతదేశ రెప్యుటేషన్ని, వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం. ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది.